ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఒక విచిత్రమైన వింతైన ప్రకటన చేశాడు పత్రికాముఖంగా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము తెలంగాణ రాష్ట్రం కలవడానికి మేము సిద్ధంగా ఉన్నాం, మేము కోరుకునేది అదే. నేటికి కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు సమైక్య ఆంధ్ర రాష్ట్రాన్ని కోరుకుంటున్నారు అని ప్రకటన చేస్తూ, మేము గతంలో కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ ఒక్క పార్టీ మాత్రమే రాష్ట్ర విభజనను వ్యతిరేకించింది, మాతో పాటు సిపిఎం పార్టీ కూడా రాష్ట్ర విభజనను వ్యతిరేకించింది, మిగతా అన్ని పార్టీలు కూడా కొంతమంది రెండు కళ్ళ సిద్ధాంతం అని చెప్పి రాష్ట్ర విభజన కోరుకున్నారు. ఈ పార్టీలు 2009లో తెలుగుదేశం పార్టీ, టీఆర్ఎస్ పార్టీ, సిపిఐ, సిపిఎం లాంటి పార్టీలన్నీ మహాకూటమిగా ఏర్పడి 2009లో పోటీ చేశారు. కనుక సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన ప్రకటన ఇదేదో తెలంగాణ రాష్ట్రంలో సెంటిమెంటు రెచ్చగొట్టడానికి చేసిన ప్రకటనలా కనిపిస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ స్విచ్ చేస్తే ఆంధ్రప్రదేశ్లో లైట్ వెలుగుతుంది అని కొంతమంది భావిస్తున్నారు. ఒక రకంగా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డికి గురువు ఎవరంటే కేసీఆర్. తెలంగాణ మంత్రులు, తెలంగాణ ఎమ్మెల్యేలు ఎన్ని విమర్శలు చేసినా ఎన్నడూ కూడా తెలంగాణ ప్రభుత్వాన్ని కానీ టీఆర్ఎస్ పార్టీని కానీ జగన్మోహన్ రెడ్డి ఎప్పుడూ విమర్శించిన దాఖలాలు లేవు. నీటి వివాదాలు, కృష్ణా, తుంగభద్ర, గోదావరి నీటి వివాదాల సందర్భంగా రకరకాల వ్యాఖ్యానాలు తెలంగాణ మంత్రులు రెచ్చగొట్టే ధోరణిలో చేసినా జగన్మోహన్ రెడ్డి నిశ్శబ్దాన్ని మాత్రమే పాటించాడు. ఎందుకంటే కేసీఆర్ తన వ్యూహంతో ఎప్పుడైతే 2018లో చంద్రబాబు నాయుడు తన్ను మాలిన ధర్మము విధము చెడ్డ బేరం అన్న విధంగా ఊహాజనితంగా లేని పతనమైన టీడీపీ పార్టీ ఏదో ఉంది అనే మిథ్యలో వచ్చి వాళ్ళేదో టీడీపీ పార్టీ తరఫున పోటీ చేసుకుంటే సరే, కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పుట్టిన తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకుని సిపిఐ, సిపిఎంను కలుపుకుని మహాకూటమిగా ఏర్పడి కేసీఆర్ని దెబ్బకొట్టాలనే ప్రయత్నం ఆనాటి నుంచి కేసీఆర్ చంద్రబాబు నాయుడుపై, టీడీపీపై పగా, ప్రతీకారం, కక్ష పెంచుకున్నాడు. ఎట్లయినా చంద్రబాబు నాయుడు నా గురువైనా ఆయన దెబ్బకొట్టాలని నిర్ణయించుకున్నాడు. దానికి పరిష్కార మార్గం జగన్మోహన్ రెడ్డిని ప్రత్యక్షంగా పరోక్షంగా ప్రోత్సహించి తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వంలో ఉన్న కొందరి మంత్రులను, తలసాని శ్రీనివాస యాదవ్ లాంటి మంత్రులను ఆంధ్రప్రదేశ్కు పంపి చక్రం తిప్పాడు. చాలామంది ఆంధ్ర ప్రాంతం, రాయలసీమ ప్రాంతం నుంచి వచ్చిన వారు హైదరాబాద్ నగరంలో, హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న రంగారెడ్డి జిల్లాలో పరిశ్రమలు స్థాపించి కాంట్రాక్టర్లుగా మనుగడ సాగిస్తున్నారు. వాళ్లను కూడా ఒత్తిడి చేసి మీరు వెళ్ళి ఆంధ్రప్రదేశ్లో మీ యొక్క ఆర్థిక వనరులు, పలుకుబడి ఉపయోగించి వైఎస్ఆర్సీపీని గెలిపించి టీడీపీని ఓడగొట్టండి అని చెప్పడం కూడా జరిగింది. తదుపరి కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి వచ్చి కేసీఆర్ ఇద్దరు కూడా వాళ్ళిద్దరూ చట్టా పట్టాలు వేసుకుని చర్చించుకోవటం అనేది మనకు తెలిసిన విషయమే. ఇప్పుడు 2018లో చంద్రబాబు నాయుడు తెలంగాణలో అడుగుపెట్టగానే కేసీఆర్కి బ్రహ్మాండమైన అస్త్రం, ఆయుధం దొరికింది. కాంగ్రెస్ వాళ్ళు, తెలుగుదేశం పార్టీ వాళ్ళు కలిశారు. టీఆర్ఎస్ పార్టీని ఓడించి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాన్ని కలిపేయాలనుకుంటున్నారు. కష్టపడి 14 సంవత్సరాలు ఎన్నో ఇబ్బందులకు గురై
1400 ఆత్మ బలిదానాల ఫలితం వల్ల తెలంగాణ ఆవిర్భవిస్తే దాన్ని మళ్ళీ కలపాలని చంద్రబాబు నాయుడు అడుగు పెట్టాడనే సెంటిమెంట్ని రెచ్చగొట్టి జై తెలంగాణ అనే నినాదాన్ని ఎక్కడికి వెళ్ళినా, నేను తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి ఏం చేశామనేది కాదు, మనం కష్టపడి సాధించుకున్న తెలంగాణ కొనసాగాలంటే చంద్రబాబు మహాకూటమాన్ని తిప్పి కొట్టండి అనే ఒక్క ఎజెండాతో సెంటిమెంట్ రెచ్చగొట్టి ఆనాడు గెలవటం జరిగింది. ఇప్పుడేమి సెంటిమెంట్ ఏమీ లేదు కనుక సెంటిమెంట్ని రెచ్చగొట్టడానికి తెలంగాణలో స్విచ్ చేస్తే ఆంధ్రప్రదేశ్లో లైట్ వెలిగింది. వాళ్ళతో మాట్లాడిస్తున్నాడు. మళ్ళీ సెంటిమెంట్ని రెచ్చగొట్టాలి. తెలంగాణలో అభివృద్ధి శూన్యం అంటున్నారు కొంతమంది విశ్లేషకులు. రాష్ట్ర విభజన జరిగే సమయానికి తెలంగాణ ధనిక రాష్ట్రంగా, మిగులు బడ్జెట్ రాష్ట్రంగా 24,000 కోట్లు మిగులు బడ్జెట్ ఉంటే ఈరోజు 2022 వచ్చే సమయానికి 7.5 సంవత్సరాలు 8 సంవత్సరాలు వచ్చేసరికి 5 లక్షల కోట్ల అప్పుల భారం తెలంగాణ రాష్ట్రంపై పడింది. పుట్టిన ప్రతి పసికందు తల మీద పుట్టగానే కెవ్వని కేక పెట్టగానే ఆ శిశువు తల మీద దీవించి నీ తలపై 2 లక్షల అప్పు ఉన్నది అని చెప్పవలసిన పరిస్థితి ఉంది. ఈ అప్పులు ఎవరు తీర్వాలా? కాళేశ్వరం అనే ప్రాజెక్టు అది వృధా ప్రాజెక్ట్ అంటున్నారు కొంతమంది నిపుణులు. కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల 1 ఎకరము కూడా అదనపు నీరు సరఫరా కాలేదని సాగురంగ నిపుణులు కూడా ఉన్న తరుణంలో 30,000 కోట్లతో ప్రారంభమైన కాళేశ్వరం ప్రాజెక్ట్ 1,30,000కు బడ్జెట్ పెంచి ఈ మధ్య వచ్చిన వరదల్లో మొత్తం మోటార్లన్నీ మునిగిపోయి దాదాపు 6,000 కోట్ల రూపాయలు నష్టం వచ్చిందని నిపుణులు అంచనా వేయటం జరిగింది. కనుక కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్ని బీఆర్ఎస్గా మార్చడం ద్వారా తెలంగాణ ప్రజలు ఏమనుకుంటున్నారంటే కేసీఆర్ తెలంగాణ ప్రయోజనాలను మర్చిపోయాడు. ఆయన ఎంతసేపు అధికార దాహంతో కుటుంబ పాలనే నిజాం పాలన తలపించే విధంగా ఈనాడు కల్వకుంట పాలన వచ్చింది అని కుటుంబ పాలనను తెలంగాణ రాష్ట్రంతో పాటు దేశవ్యాప్తంగా కుటుంబ పాలనను విస్తరించే విధంగా అడుగులు వేస్తున్నాడు. ఇక బీఆర్ఎస్ అయిందంటే తెలంగాణ ప్రయోజనాలు హుళక్కే అనే వర్గాలు కూడా కొన్ని ప్రచారం జరుగుతూ ఉంది. కనుక సజ్జల రామకృష్ణారెడ్డి ప్రకటన వెనుక కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీ హస్తం ఉన్నది. ఆయనతో అంబ పలుకు జగదాంబ పలుకు అంటే టీఆర్ఎస్ వాళ్ళు పలకమని, ఆ విధంగా మళ్ళీ అన్నదమ్ముల్లా జీవిస్తున్న తెలంగాణ ఆంధ్ర ప్రజల మధ్య ఈ రాజకీయ పార్టీలు చిచ్చు పెట్టి అన్యోన్యంగా ఉంటున్న వారి మధ్య విభేదాలు సృష్టిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో అన్నుంటే ఆంధ్రప్రదేశ్లో తమ్ముడున్నాడు. అందరూ కలిసికట్టుగా ఉన్నారు. దాదాపు ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ రాష్ట్రంలో స్థిరపడిన వారి జనాభా సంఖ్య 25%, అంటే దాదాపు 1 కోటి మంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి ఆంధ్ర, ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాన్ని నుంచి వచ్చి స్థిర నివాసం ఏర్పరచుకుని చిన్న చిన్న ఉద్యోగాలు, వ్యాపారాలు, కాంట్రాక్టులు చేసుకుంటూ జీవిస్తూ ఉంటే రాజకీయ ప్రయోజనాల కోసం ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ, టీఆర్ఎస్ పార్టీ ప్రజల మధ్య చిచ్చు పెట్టి రాగద్వేషాలను రెచ్చగొట్టే విధంగా ప్రవర్తిస్తున్నారనే విమర్శ ఉంది. ఇది ఒక్కసారి రాష్ట్రాలు విభజన జరిగిన తరువాత మళ్ళీ కలవటం అనేది అసంభవం. ఈ వ్యాఖ్యానము సజ్జల రామకృష్ణారెడ్డి మనం కాళ్ళతో నడవగలం కానీ తల కిందకు పెట్టి కాళ్ళు పైకి పెట్టి తలతో నడవగలమా? పగలుపూట మిట్ట మధ్యాహ్నం చంద్రుడు మనకు కనపడతాడా? ఇలాంటి అసంభవమైన వ్యాఖ్యానాలు, పత్రికా ప్రకటనలు చేసి ప్రజల మధ్య గందరగోళాన్ని సృష్టించి తెలంగాణ రాష్ట్రంలో సెంటిమెంటు రెచ్చగొట్టి
కాస్తో కూస్తో ఏమైనా సెంటిమెంట్ మళ్ళీ ఆంధ్రప్రదేశ్లో కూడా రెచ్చగొట్టి చంద్రబాబు నాయుడు 2 కళ్ళ సిద్ధాంతంతో రాష్ట్ర విభజన చేశాడు. మేమే ఛాంపియన్లము, సమైక్యాంధ్ర కోసం పోరాడామని చెప్పి ప్రాబల్యం కోల్పోతున్న వైఎస్ఆర్సీపీ పార్టీ కూడా ఓట్ల కోసం, అధికారం కోసం, సీట్ల కోసం ఇటువంటి ప్రకటనలు చేయటం చాలా దురదృష్టకరం. విడిపోయిన రాష్ట్రాలు మళ్ళీ కలవటం అనేది అసంభవం. పార్లమెంటు సాక్షిగా, లోక్సభ, రాజ్యసభ సాక్షిగా విభజన జరిగి దాదాపు 9 సంవత్సరాలు పూర్తవుతున్న సమయంలో మళ్ళీ 2 రాష్ట్రాలు కలవటం అనేది చెవులో ఒక పెద్ద క్యాబేజీ పువ్వు పెట్టినట్లే అని కొంతమంది మేధావులు, విజ్ఞులు భావిస్తున్నారు. ఇటువంటి రాజకీయ ప్రకటనలు చేయటం వల్ల వైఎస్ఆర్సీపీ పార్టీ బలహీనపడింది. బలహీనపడిన దాన్ని ఏదో విధంగా ప్రజల మనోభావాలను రెచ్చగొట్టి ఓట్లు సాధించుకోవాలని చూస్తున్నారనే వ్యాఖ్యలు కూడా వినపడుతున్నాయి. సెంటిమెంట్ లేకపోతే కేసీఆర్ పని అవుట్ అంటున్నారు. అభివృద్ధి శూన్యం అంటున్నారు. అప్పుల పాలైపోయింది తెలంగాణ రాష్ట్రం అంటున్నారు. నిరుద్యోగ భృతి ఇస్తానన్నాను, యువతకి రోడ్ల మీద ఉన్నారు. ఉద్యోగ ప్రకటనలు నిల్లు. నిరుద్యోగంతో కాకతీయ, ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు ఎంతో కష్టపడి రాష్ట్రం వస్తే మా కొలువులు వస్తాయని అని భావించారు. ఇంటికొక ఉద్యోగం అన్నాడు. ఇంటికొక ఉద్యోగం కాదు కదా, మండలానికి ఒక ఉద్యోగం రాని పరిస్థితి ఈరోజు. దళితుడికి 3 ఎకరాలు ఎక్కడా, 1 సెంటు కూడా ఇవ్వలేదు. డబుల్ బెడ్రూమ్లని అక్కడక్కడ నమూనాలు చూపించి ప్రజలను ఊరిస్తున్నారు, పల్లకీల్లో మోస్తున్నారు. డబుల్ బెడ్రూమ్లు కేవలం కొన్ని వేలు మాత్రమే ఇచ్చారు. డబుల్ బెడ్రూమ్ కోరిక బతికుండగా నెరవేరే పరిస్థితి లేదు. దళిత బంధని ప్రచారానికి, ఆర్భాటానికి మాత్రమే పరిమితం. ఏదో అక్కడక్కడ కొన్ని నియోజకవర్గాల్లో శాంపుల్ కింద కొంతమందికి ఇచ్చారు, కానీ దళిత బంధు ఎవ్వరికీ అందిన దాఖలాలు లేవు. ఇటువంటి పరిస్థితులలో టీఆర్ఎస్ పార్టీ, భారతీయ జనతా పార్టీ యొక్క ప్రభంజనాన్ని ఎదుర్కొనలేక ఒక వ్యూహంతో ఏదో రకంగా తెలంగాణ ప్రజలు సెంటిమెంట్ రెచ్చగొట్టాలి. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ కూడా తెలంగాణ పార్టీయే. టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం కాకముందే ఎప్పుడో 1998లోనే కాకినాడలో జరిగిన అక్కడ భారతీయ జనతా పార్టీ కార్యవర్గ సమావేశంలో ఒక తీర్మానం చేశారు. 1 ఓటు 2 రాష్ట్రాలు. కనుక రాష్ట్ర విభజనకు నాంది పలికింది ఎవరంటే భారతీయ జనతా పార్టీ. కనుక వాళ్ళు కూడా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకి భారతీయ జనతా పార్టీ చాలా క్రియాశీలక పాత్ర పోషించింది. దాంట్లో సుష్మా స్వరాజ్ కీలకమైన పాత్ర పోషించింది. ఆమె ఈరోజు మన మధ్య లేకపోయినా తెలంగాణ ఆవిర్భావానికి బీజాలు వేసిన మహామనిషి, అటువంటి మహిళ ఈరోజు మన మధ్య లేకపోవటం చాలా దురదృష్టకరం. అలాగే అనేక మంది భారతీయ జనతా పార్టీ నాయకులు, చివరికి ప్రధానమంత్రి మోదీ కూడా మేమున్నాం, తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికి సహకరిస్తామని చెప్పి ఆయన కూడా చెప్పడం జరిగింది. వెంకయ్య నాయుడు గారు కూడా రాజ్యసభలో ఆయన ఇచ్చిన హామీలతో రాష్ట్ర విభజనకి మార్గము సుగమనమైనది. అలాగే ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్న దివంగత నేత అరుణ్ జైట్లీ, ఆయన పాత్ర కూడా ప్రశంసనీయం. ఇటువంటి మహనీయుల కృషి వల్ల తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే నేనేదో చేశాను, నా వల్ల అయిందని టీఆర్ఎస్ పార్టీ కానీ కేసీఆర్ కానీ చెప్పుకోవటం హాస్యాస్పదమని విజ్ఞులు, మేధావులు భావిస్తున్నారు. ఏది ఏమైనా సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన ప్రకటన మళ్ళీ తెలుగు రాష్ట్రాలు కలవాలనే ఆలోచన, సంకల్పన అది చాలా దురదృష్టకరమని చాలామంది రాజ్యాంగ నిపుణులు,
విజ్ఞులు మేధావులు భావిస్తున్నారు.